ఇచ్చినటువంటి వాగ్దానాలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలకు తూర్పు పొడిచేటటువంటి విధానం ఈ 18 నెలల కాలంలో స్పష్టంగా కనబడతాం. నేను ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికే ఉన్నాననేటటువంటి పవన్ కళ్యాణ్ ప్రశ్నలు ఎక్కడున్నాయి? ఆయన ప్రశ్నలు మడిసి జేబులో పెట్టుకున్నాడా అని చెప్పి మేము అడుగుతాం. కాబట్టి 17 మెడికల్ కాలేజీలు ఈ రోజున భూములు కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములు సైతం కారు చౌకగా కార్పొరేట్ వ్యక్తులకి ఇచ్చేటటువంటి విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. ఆస్తి మనది, సంపద మనది, భూమి మనది. కాబట్టి ఈ భూమిని కొంతమంది వ్యక్తులకి ఇచ్చేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. 17 మెడికల్ కాలేజీలకి ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేటటువంటి పరిస్థితి చూసినట్లయితే వైద్య విద్య ప్రైవేటు రంగంలో చదువుకునేటటువంటి విద్యార్థులు తమ యొక్క ఎంబీబీఎస్ మెడికల్ కోర్సెస్ అయిపోయిన తర్వాత వారు వైద్య కేవలం వ్యాపార దృక్పథంతో చేస్తారు తప్ప వారు ఏ రకమైనటువంటి సేవా దృక్పథంతో చేసేటటువంటి పరిస్థితి రాబోయేటటువంటి కాలంలో లేదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మినిస్టర్లు చూస్తే ముఖ్యంగా సాక్షాత్తు మినిస్టర్లే ఈ రోజున విద్యారంగాల్ని మెడికల్ కాలేజీల్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి తన యొక్క విధులు కాకుండా కాలేజీలు వ్యాపారం చేసేటటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి విద్య వ్యాపారీకరణ అయిపోయింది. రేపు రాబోయేటటువంటి కాలంలో మెడికల్ కాలేజీలు వైద్యం కూడా ప్రైవేటీకరణ కాబడితే పేదవాడికి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించేటటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ రంగంలోనే, ప్రభుత్వ రంగంలోనే ఈ వైద్య కాలేజీలు నడవాలి. ఒకనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి ఆ రోజున మా ఆరోగ్యశ్రీ పెట్టాడు. ఆరోగ్యశ్రీ యొక్క ఉద్దేశం ఏంటి? వైద్యం అనేటటువంటిది పేదవాడికి తీసుకురావాలనేటటువంటిది. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా మరింత సేవ చేసేటటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం ఉండాలి. కానీ ఈ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వైద్య విద్యని ప్రైవేటీకరణ ఇచ్చి కోట్ల రూపాయలతోటి మరి మెడికల్ కాలేజీల్లో సీట్లు కొనుక్కునేటటువంటి పరిస్థితికి భిన్నంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని ప్రజలందరూ కూడా నిరసించాలి. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్ నోరు విప్పి వైద్య విద్య అనేటటువంటిది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి దూరం అవుతున్నటువంటి వైద్య విద్య మీద నీ గళం విప్పాలా. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను ఉపసంహరించుకున్నంత వరకు కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో మా సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఏ రాజకీయ పార్టీలు, ఏ వ్యక్తులు చేసినప్పుడు కూడా ఈ ప్రజా సమస్యల మీద సిపిఐగా మా గళం విప్పుతాం. వారు చేసేటటువంటి పోరాటాలకి మేము మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం.